ఈరోజు అందరికి పింఛను ఇవ్వడం జరిగింది. పింఛను ఇచ్చినప్పుడు వాళ్ళ మొక్కల్లో చాలా ఆనందంగా ఉంది. గతంలోన మాజీ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి 2000 నుండి 3000 పింఛను ఇచ్చడానికి 5 సంవత్సరాలు చేసినారు. కానీ మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు మాట ప్రకారం 4000 రూపాయలు ఇచ్చి అందరి చిరునవ్వు చూసి చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు మన వాటర్లో ఎవరన్నా హౌసింగ్ లోన్స్ ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఉంటే కానీ గతంలో కొద్దిమంది ఎక్కించినాం, 9 మంది ఎంతమంది వచ్చినవి. ఇంకా ఎవరైనా ఉంటే కానీ ప్రతి ఒక్కరూ మా సచివాలయం సిబ్బందితో పోయి మా అధికారులతో పోయి ఆధార్ కార్డు, డీమ్ కార్డు, ఇంటి పట్ట ఇచ్చి కట్టించుకునే వాళ్ళు మరి వాళ్ళు ఎక్కించి ఇది లేనట్లా కట్టించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి పూర్తి సహకారాలు మా అధికారులు కానీ మేము కానీ అందరు చేస్తాము. అలా అట్లా బయట నుండి ఎవరన్నా వాడానీలు చేసుకొచ్చుకొని పెళ్ళైన వాళ్ళు ఉంటే కానీ కొత్త రేషన్ కార్డులు కానీ పోయి సచివాలయంలో వేస్తే వాళ్ళు కానీ రేషన్ కార్డులు కానీ ఎక్కించి కొత్త రేషన్ తల్లికి వందనం కానీ సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసినాం. ఉచిత బస్సు మరి పదింటికి తిరిగి ఎవరికైనా ఏమన్నా ఇబ్బందులు ఉంటే అలాంటి వాళ్ళు కానీ చూసి మరి నెక్స్ట్ అంటే వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినట్ల ప్రతి ఇంటికి తిరిగి చేస్తాం. మా వాటర్లో ఒకటే ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇంతమంది నిలబడడానికి కారణం మామూలు ఇంటింటి పోయి పింఛన్ ఇవ్వాలి. వీళ్ళందరూ వాళ్ళ సమస్య చెప్పినందుకు సోషల్ మీడియా ద్వారా అంటే మీకు తెలియాలని మిమ్మల్ని పిల్లలు ఇచ్చి మాకు ఇక్కడ ఒకటే ఇబ్బంది. 2వ వార్డు ప్రజలకి ఒకటి స్టోరు 4వ వార్డులో ఉంది. అంటే దాదాపు 1 కిలోమీటర్ దవ్వ అవుతుంది. ముసలోళ్ళు ఇట్లా ముసలోళ్ళు గీము ఇబ్బంది ఉంది. వాళ్ళు 3 నెలల సరిగ్గా నేర్చుకోలేరు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉంది. మా వార్డులో మాకు స్టోర్ తెచ్చి పెడితే మా ప్రజలకి మాకు బాగుంటుంది. మా 2వ వార్డుకి గవర్నమెంట్ తరఫున ఎటువంటి సౌకర్యం లేదు. అంటే గవర్నమెంట్ స్కూల్ కానీ అంగన్వాడిది బెడి కానీ ఇలాంటివన్నీ మా వేరే వార్డులే కూడా సచివాలయమే ప్రతి వార్డుకి కానీ 2వ వార్డుకి పెట్టారు, 1వ వార్డుకి అన్ని పెట్టారు. ప్రజలకి నిత్య అవసరము ప్రజల్లో ఉండే మాత్రం వేరే వార్డుల్లో ఉంటారు. కానీ అధికారులకి ఎన్ని మాటలు లెటర్లు ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తారో ఏం లేదో ఎంఆర్ఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారే కానీ అది చాలా ఇబ్బందిగా ఉంది.